save a life. Download UBlood app. UBlood for the new blood. ఈరోజు ముఖ్యంగా సమావేశం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ గురించి ఎలా చేయాలి, ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, గతంలో ఎన్ని చేశాం, ఈ వికసిత్ భారత్ అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని 2వ తారీఖున 5 గంటలకి నరేంద్ర మోడీ గారు మొదటగా మెంబర్షిప్ తీసుకుంటారు. దాని తర్వాత కూడా ముఖ్య నాయకులందరూ కూడా తీసుకొని, అలాగే ఇప్పుడు 3 ఎంపీలు 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఈ 8 మంది ఎమ్మెల్యేలు 11 మంది కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పర్యటించి మెంబర్షిప్ను ఏ విధంగా చేయాలి, కొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకునే దానికి ఎవరైనా మంచి అంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏ పార్టీలో లేకుండా ఎక్కడా లేకుండా ఉండేవాళ్ళు ముందు వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ పెట్టడము, కొత్తగా ఎవరన్నా చేరే వాళ్ళని కూడా ఏ విధంగా అని చెప్పేసి 3 పార్టీలతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు జరగడం జరిగింది. అలాగే జరగబోయే మహారాష్ట్ర కానీ హర్యానా కానీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ల గురించి ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవడం, ముఖ్యంగా అదే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాబోయే సమావేశాల్లో మనం ఏమేమి సమస్యలు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉండే సమస్యలను ఏ విధంగా చేసుకోవాలి, ఎలక్షన్లో ప్రామిస్ చేసింది అది కాకుండా కూడా మిగతావి కూడా కొన్ని విషయాలు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవడం, పార్టీని ముఖ్యంగా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలని చెప్పేసి, అలాగే తెలుగుదేశంతో జనసేన కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలా విషయాలని చెప్పేసి చెప్పడం మీటింగ్లో జరగడం జరిగింది. అది కూడా డిస్కషన్ జరిగింది. అవి ఇంకా కూడా టైం ఉంది, అవి కూడా మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా మాట్లాడి ఏ విధంగా ఏంటని చేయడం. ఈరోజు పురంధేశ్వరి గారు మన శివప్రకాష్ జీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వారికి కూడా వివరించడం జరిగింది. మా పార్టీకి కూడా కొంచెం హెడ్ క్వార్టర్స్కి స్థలం కేటాయించాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇంతవరకు ముఖ్యమంత్రితో పార్టీలో డిస్కషన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా పార్టీలో డిస్కషన్ చేసుకోవాలి.